మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. తన వాక్కును పంపి దేవుడు బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. దేవుడు మనం పడిన గుంటల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించి మనకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనపై అత్యధికంగా కృప చూపిస్తున్నాడు. దేవుడే మనకు బలమై ఉన్నాడు. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడే మనల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. పడిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనల్ని వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. మనకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆత్మ ఫలములు కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క మంచి గుణలక్షణములు మనము కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం నడుచుకునే వారిగా మనము ఉన్నట్లయితే ఆశీర్వించబడతాము, దీవించబడతాము. దేవుడే మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. అనారోగ్యాన్ని దేవుడు తొలగించి మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. విడుదలను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుని మనం స్తుతించాలి. కృతజ్ఞత గల హృదయం మనము కలిగి ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని సేవించేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. అయాను బాగు చేసే దేవుడు, విడిపించే దేవుడో నాయన. అయానికి స్తోత్రాలు, రక్షించే దేవుడో, కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా. తన్ని పోషించేవాడో ప్రభానికి స్తోత్రాలు అయా. ప్రతి అవసరాలు తీర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు అయా. అన్నిటిని సహాయం చేసే దేవుడు, అన్నిటిని సమకూర్చే దేవుడు నాయన. అయాను మేలు చేసే దేవుడు, సమృద్ధి దయచేవాడో ప్రభా. అయా హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దయచేవాడో ప్రభా. అయా దుఃఖాన్ని తొలగించి సంతోషం ఇచ్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు మేడల ప్రభా. అయా కృప చూపిస్తున్న దేవుడో నానికి స్తోత్రాలయ్యా. తండ్రి చిత్తాన్ని జరిగించారు ఏమి ఉండాలి ప్రభా. అయా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు. వాక్య ప్రకారంగా మేము నడుచుకోవాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. దివారాత్రులు నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. నువ్వు చేసిన మేళ్ళను బట్టి నేను స్తుతించే బిడ్డలై ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయా సహాయం చేయ దేవానికి వందనాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచుతండి అయా. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలన్నీ తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి.
యేసయ్యానికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.